శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన మేలుని సూచిస్తోంది. తృతీయ స్థానంలో కేతువు, షష్ఠ స్థానంలో చంద్రుడు, లాభస్థానంలో గురుగారు, వ్యయస్థానంలో శుక్రుడు. మీకు ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయంటే, మీరు ఇప్పటి వరకు ఫలానా ఆభరణాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి ఆభరణ ప్రాప్తి అనుకోని విధంగా అస్సలు అనుకోరు, ఆభరణాలు సిద్ధిస్తాయి. అలాగే కార్యసిద్ధి. భవిష్యత్తులో మీకు జీతభత్యాలు పెరగడానికి కానీ, ఆదాయం పెరగడానికి కానీ ఇప్పుడు బీజం పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. తృతీయ స్థానంలో కేతువు, లాభస్థానంలో గురుగారు. ఈ రెండు కూడా మీ యొక్క లాభాలని పెంచేటటువంటి స్థితులు. ప్రయాణాలన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఒక ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను ఈ పని చెయ్యాలి, ఈ పని నేను ప్రారంభించాలి, ఒక 2 నెలల తర్వాత నాకు అలా ఆదాయం పెరగాలి, కాబట్టి నేను ఇప్పుడు ఈ కృషి చెయ్యాలి, ఈ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, దీని ప్రకారంగా వెళ్ళాలి. ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా కార్యసిద్ధిని పొందుతాయి. ఇది చాలా చాలా అద్భుతమైన పరిస్థితి అని చెప్పచ్చు. లాభస్థానంలో గురువుగారు ఇవ్వని ఫలితం అంటూ ఏం లేదు. ఏ గ్రహం ఉన్నా లాభస్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇక్కడ గురువుగారు ఉండడం వల్ల ఇంకా కొంచెం మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానంలో ఉంటారు. అటువంటి ఉచ్చస్థానంలో ఉండేటటువంటి గ్రహము లాభంలో ఉంది. ఆ రాశికి లాభంలో ఉంటూ తృతీయాన్ని చూస్తుంది.
అంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చేటటువంటి స్థితి అన్నమాట. ఆయుష్‌ని పెంచుతోంది, ఆరోగ్యాన్ని ఇస్తోంది, ఐశ్వర్యాన్ని ఇస్తోంది, బంధుమిత్రుల అభిమానాన్ని పెంచుతోంది, ఆత్మస్థైర్యాన్ని పెంచుతోంది, ఊహించని విధంగా లాభాలను పెంచుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు మీరు పెట్టుకోవడానికి చక్కటి ఆలోచనలు, వాటి యొక్క ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఈ గ్రహస్థితులు చాలా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి చేత అనుకున్న రుణాలు అనుకున్నట్టుగా దొరుకుతాయి. కొన్ని రుణాలని పాత రుణాలు తీర్చివేసుకోగలుగుతారు గూడా. కొత్త రుణాలు దొరికిన ఆ సంతోషంలో మీరు పాతవి తీర్చేస్తారు. ధనము చక్కగా సర్దుబాటు అయ్యుంటుంది. కుటుంబంలో చిన్నపాటి అనైక్యత కనిపిస్తూ ఉంటుంది. అయితే దానివల్ల మీరు ఎటువంటి భయము పడక్కర్లేదు. కుటుంబానికి సంబంధించి కుటుంబ కారకుడైన గురువు లాభస్థానంలో ఉన్న కారణం చేత ఏ వ్యతిరేకతలున్నా చివరికి మీకు అవి అనుకూల స్థితికే చేరుకుంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. రాజకీయంగా బావుంది. వ్యాపార పరంగా బావుంది. ఇంట శుభకార్యాల పరంగా బావుంది. మీకు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క స్థితి రాశిలోకొచ్చింది. ఖర్చులు ఎక్కువవుతాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల మధ్య ఇప్పటికి వరకు ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంచెం అభిప్రాయ భేదాలు పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇక వ్యాపార వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా బానే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు కొంచెం మరింతగా కష్టపడే కాలం అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాలు చేసుకునే విషయంలో దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ, చంద్ర రాహువుల యొక్క స్థితి మీకు నవమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. అనుకోని వార్తలు వినడం సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి, కొద్దిగా చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఊహించని లాభాలతో కర్కాటక రాశి వారు ఉన్న కారణం చేత మానసికోల్లాసం బావుంటుంది. అయితే ఏ గ్రహాలైనా వ్యతిరేకమైన స్థితిలో ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలు కూడా జీవుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకోవడానికి మీరు ఈ రాహుగ్రహ స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ నమస్కారం.